సింగరేణిలో బొగ్గు బ్లాక్ కుంభకోణాన్ని బీఆర్ఎస్ బయటపెట్టడంతో రేవంత్ మర్డర్ కొట్టుకు పదను పెట్టాడు. తలాతోకా లేని ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులు పంపించాడు రేవంత్. ఇదే అంశంపై మనతో మా ప్రతినిధి మహేష్ తెలంగాణ భవన్ నుంచి సిద్ధంగా ఉన్నారు. మహేష్, చెప్పండి, ఈరోజు కేటీఆర్ విచారణ సందర్భంగా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? అక్రమ కేసు పెట్టి సిట్ విచారణకు పిలవడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తున్నాయి? గణేష్, మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్కు చేరుకుంటారు. ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించిన అనంతరము జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి చేరుకుంటారు. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును కూడా అక్రమంగా అటు సిట్ ఇప్పటికే 7.5 గంటలకు పైగా విచారించింది. ఇది ఒక ఫాల్స్ కేసు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు సంబంధించి కూడా ఇటు ఇది ఒక ఫాల్స్ కేసు అంటూ కూడా దీనికి సంబంధించి కొట్టివేసినా కానీ రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగానే సిట్ పేరుతో ఒక డ్రామాలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని కూడా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బొగ్గు గనుల కుంభకోణాన్ని డైవర్షన్ చేసేందుకే ఇలాంటి సిట్టు పేరుతో ఒక డ్రామాలు క్రియేట్ చేస్తున్నారని కూడా బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటీవలే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. ఇక రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ మరింత పుంజుకుంటుందన్న నేపథ్యంలోనే ఇలాంటి డ్రామాలు కూడా చేస్తున్నారని కూడా బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ల కాలంలో ఇచ్చారు, ఇంతవరకు ఏ ఒక్కటి కూడా సరిగ్గా అమలు కాలేదు. ప్రతి ఒక్క వర్గం కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఇతర ముఖ్య నేతలంతా కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఉన్నారు, ప్రజలకు వివరిస్తూనే ఉన్నారు. ప్రజలు జరిగిన తప్పును కూడా ఇప్పటికే తెలుసుకున్నారని కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఈరోజు తెలంగాణ భవన్ చేరుకున్న తర్వాత అనంతరం అక్కడ నుంచి ముఖ్య నాయకులతో కేటీఆర్ కాసేపు సమావేశమే అక్కడ నుంచి నేరుగా అటు ప్రెస్ మీట్ అనంతరము జూబ్లీహిల్స్ బయలుదేరుతారు. ఇక సిట్కు సంబంధించి బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున కూడా తెలంగాణ భవన్కి చేరుకోవాలన్న నేతలను ఎక్కడికక్కడ కూడా అరెస్టు చేసిన సందర్భాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ భవన్ చుట్టూ కూడా భారీగా పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులను కూడా అరెస్టు చేసిన పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి సంబంధించి మనతో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు, వారిని అడదాం. గిరిజన కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉన్నారు, వారిని చెప్పండి. ఈరోజు సిట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మొన్న హరీష్ రావును కూడా విచారణ చేపట్టింది. ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ గారికి నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు, ఎట్లా ఉంది? రాష్ట్రంలో కొనసాగుతున్న ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రండా ప్రభుత్వం. ఎందుకంటే ప్రజలకు వారిచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీల పట్ల అమలు చేయలేని దీనస్థితిలో ఇవాళ మంత్రులను ఎక్కడికక్కడ నిన్నగాక మొన్ననే చూసినాము. ఏదైతే బట్టి విక్రమార్కను ఆ నియోజకవర్గ ప్రజలు నిలదీస్తుంటే కనీసం సమాధానం చెప్పలేని దీనస్థితిలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రజలపైన ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి కలుగుతున్న ఏదైతే అభిమానాన్ని వారు ఏదో డైవర్స్ చేసినందుకు ఇవాళ రాష్ట్రంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎన్నిక ఏదైనా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి ఈ డైవర్స్ పార్టీ తోటి పంచాయతీ ఎన్నికల్లో కేటీఆర్ గారిపై గతంలో ఏదైతే సిట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని తదుపరి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కదిలి వస్తున్న సమయంలో కూడా ఇవాళ పట్టణాలలో కూడా ప్రజలు బీఆర్ఎస్ను ఆదరించే పరిస్థితి ఉన్నది. కనుక ఈ యొక్క ఆదరణను ఏదైతే మీడియా ద్వారా ఏదో కళ్ళబల్లి మాటలు చెప్పి ఏదైతే లొట్టపీసు కేసు లాంటి కేసులను వేసి గతంలో కేటీఆర్ గారు చెప్పినారు, ఈ కేసులన్నీ లొట్టపీసుతో సమానం, ఈ కేసుల వెనుక ఉండి ఆడించేది ఈ ముఖ్యమంత్రి దావోస్ పర్యటన పోయి. ఎందుకంటే ఇక్కడ మీడియా అంతా రాష్ట్ర ప్రజలంతా తన దావోస్ పర్యటన కాకుండా ఈ రాష్ట్రంలో ఇవాళ కేటీఆర్ గారిని కనుక అరెస్ట్ చేస్తే రాష్ట్రం రావణ కష్టంలా మారుతుంది. ఎందుకంటే సాగు అంచులో పోయి తెలంగాణ తెచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారినే తన యొక్క కౌంటీ ఇరిగితే ఆయన నడుమిరిగింది, ఫామ్ హౌస్లో పండుకున్నాడని ఎద్దేవా చేసుకుంటా చిల్లర మాట్లాడే చిల్లర రేవంత్ రెడ్డి, నీకు నీ ప్రభుత్వానికి కాలం చెల్లింది. ఎందుకంటే నువ్వు అనుకుంటున్నావు ఏదో ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, నేను ఏం మాట్లాడినా చెల్తుంది, ఎవరి గుడ్లు తీసి గోట్లు ఆడతావు కొడక, నువ్వు ఎవరి పేగులు తీసి మెడలు వేసుకుంటావు, నీకు సమాధి చేసే ప్రజలు ఓట్ల ద్వారా సమాధి చేసే రోజులు వచ్చినాయి. కనుక నీ కుర్చీ కదులుతున్నది. నువ్వు ఎన్నాళ్ళు తెలంగాణకు సంబంధించిన సొమ్మును ఢిల్లీకి దారదత్తం చేస్తూ మూటలు మోసుకొని ఇవాళ తెలంగాణ ప్రజారంగానికి తెలంగాణ సామ్రాజ్య రాజుల్లోకి వెళ్ళి
ఇలా తెలంగాణ ప్రాంతంలో అలజడి సృష్టించాలని చూస్తున్నావు. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రులారా, ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల అమలుకై నిర్ణయాలు తీసుకోండి. కానీ చిల్లర రాజకీయాలు చేస్తే మీ సమాధి రాజకీయంగా రాబోయే రోజుల్లో ప్రజలు గోరి కడతారనేది గుర్తించుకొని ఇకనైనా ఈ చిల్లర సీట్లను ఆపి ప్రజలు సంక్షేమంపై పొట్లాడండి. కానీ బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో అఖండ మెజార్టీతో అధికారం ఎన్నికైదొచ్చిన అధికారంలో వచ్చే పార్టీని మీ తాత జయజమ్మతరం కాదు, ఈ పార్టీని అనగదొక్కడం, ఈ నాయకులను అనగదొక్కడం మీ వల్ల కాదని హెచ్చరిస్తున్నాం. ఇకనైనా ఈ చిల్లర రాజకీయాలు మానుకోవాలి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులారా. తో పాటు బీసీ కమిషన్ మాజీ మెంబర్ కిషోర్ గౌడ్ ఉన్నారు. అని చెప్పండి, నైని బ్లాక్కి సంబంధించి అటు ఇప్పటికే టెండర్లు కూడా రద్దు చేసిన పరిస్థితి ఉంటుంది. ఇదే విషయాన్ని అటు మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కూడా ప్రశ్నించారు. దీనికి సంబంధించి ప్రజలకు ఇందులో జరిగిన కుంభకోణాన్ని ప్రజలకు వివరించారు. ఇప్పుడు సిట్ పేరుతో ఈ విచారణలు ఎట్లా చూడాలి అసలు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాము అధికారంలో వచ్చినప్పటి నుండి కూడా తమ ప్రభుత్వంలో చేస్తున్న అవినీతిని, తర్వాత వివిధ శాఖల్లో జరుగుతున్న అవినీతి ఆరోపణలు, కుంభకోణాలను ఎత్తి చూపుతున్న ప్రతి సందర్భంలో ఏ సందర్భం అయినా వాళ్ళ యొక్క కుంభకోణాలను, అవినీతిని ఎత్తి చూపే ప్రతి సందర్భంలో ఏదో ఒక నోటీస్ ఇవ్వడం, ఏదో ఒక కమిషన్ వేయడం. అటు కాళేశ్వరం కమిషన్ కావచ్చు, ఇటు ఫోన్ ట్యాపింగ్ నోటీసులు కావచ్చు, ఏది చూసినా కూడా కేవలం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ను నడిపిస్తున్నాడు. ఏదైతే సింగరేణిలో జరిగిన బొగ్గు కుంభకోణాన్ని ఎత్తి చూపి ఈ కుంభకోణం పైన విచారణ జరపాలని అటు హరీష్ రావు గారు కానీ, ఇటు కేటీఆర్ గారు కానీ నిలదీసి వారి యొక్క కుంభకోణాలను బయటికి తీయడంతోనే అతను రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలో పాలుపోక ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అనే ఒక కొత్త సిట్ అని వేసి కొత్తగా తీసుకొచ్చిండు. మేమేమంటున్నామంటే, నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలను అమలు చేయమని చెప్తే ఒకవైపు తమ మంత్రులు వాళ్ళ మంత్రులకు వాళ్ళకే కోఆర్డినేషన్ లేదు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు, ఎవరు చెప్తలేరు. ఈ శాఖలో ఇది జరిగింది, ఆ శాఖలో అది జరిగింది. మేము చెప్తే విచిత్రంగా ఉంటుందండి. గుడ్లు విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో పెట్టే గుడ్ల నుండి మొదలుకుంటే, అంగన్వాడీ కేంద్రాలలో పసిపిల్లలకు పెట్టే గుడ్ల నుండి మొదలుకుంటే బొగ్గు కుంభకోణం వరకు మొత్తం అన్ని అవినీతిమయమే. అటు సివిల్ సప్లైలో కావచ్చు, ఇల్టులో కావచ్చు, జిహెచ్ఎంసీలో కావచ్చు, ప్రతి శాఖలో ఏదైతే శాఖ ఉందో అన్ని శాఖలలో ప్రతి శాఖల అవినీతి కేవలం పంచుకోవడానికే. నాకెంత వస్తుంది, ఈ దీంట్లో మాకేమొస్తుంది అనే మొత్తం ఒకరిపై ఒకరు అబండాలు వేసుకుంటూ వాళ్ళు ఉన్న లోపాలను కప్పిపుచ్చుకోవడానికి, మీడియా డైవర్షన్ చేయడానికి ఈరోజు కేటీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది ఫోన్ ట్యాపింగ్లో. కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము దీనికి భయపడేది ఏం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, పోరాటాల నుండి వచ్చిన పార్టీ. ఈ కేసులు, నోటీసులు, ఈ అణచివేతలు ఏం కొత్త కాదు. తప్పకుండా దీన్ని ఎదుర్కొంటాము, సరైన సమాధానం చెప్తాము, ప్రజలకు నీవు చేస్తున్న అవినీతి కుంభకోణాల గురించి వివరిస్తాము. రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రజాక్షేత్రంలో, ఎందుకంటే మొన్న ఎలక్షన్లు, పంచాయతీరాజ్ ఎలక్షన్లు, లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు ఒక నోటీసు, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి, వీళ్ళు ప్రజల మధ్య పోతారు, మా జరిగిన అవినీతిని వివరిస్తారు, ప్రజలలో మొత్తం మళ్ళా మున్సిపల్లో ఓడిపోయే అవకాశం ఉందని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ ఈ కార్యకర్తలందరినీ బిజీ చేయాలి. ఏమైనా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు చుట్టే తిప్పాలనే ఒక దురుద్దేశంతో ఈరోజు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరం కూడా మేము తప్పకుండా దీన్ని ఎదుర్కొంటాము, సరైన సమాధానం చెప్తాము. ఇప్పుడు కేవలం రేవంత్ రెడ్డి ఒక పోలీస్ శాఖను అడ్డుపెట్టుకొని, పోలీస్ అధికారులను అడ్డుపెట్టుకొని ఈరోజు మొత్తం రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. మేము పోలీస్ శాఖకు కానీ అధికారులు కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము శాశ్వతం కాదు, తెలంగాణ రాష్ట్రం శాశ్వతం, మీ ఉద్యోగాలు శాశ్వతం. రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళీ ప్రభుత్వం మారుతుంది, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తప్పకుండా ఎవరైతే అధికారులు రేవంత్ రెడ్డి చెంచాగిరిలాగా చేస్తున్నారో, ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్లను చదువుతున్నారో, ఆయన పంపించిన క్వశ్చన్లను అడుగుతున్నారో, తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు అధికారులు నిబద్ధతతో పనిచేయండి. ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ ఇట్లాంటి ఇది ఇప్పుడు ఎప్పటి నుండో ఉందండి. నిఘా వర్గాలు, వారి యొక్క పోలీస్ శాఖ నిఘా వర్గాలు దేశ భద్రత గురించి కానీ, రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రతల విషయంలో కానీ వివిధ వర్గాల నుండి సమాచారం తెప్పించుకుంటారు. దానికి మంత్రులకు ఏం సంబంధం? పోలీస్ శాఖ చేసుకుంటుంది. ఆ పోలీస్ శాఖ ఇప్పటికీ ఈ క్షణం కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న పోలీస్ శాఖ ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఎవరు చేయండి. ఇప్పుడు ఈరోజు మా నాయకుల ఇళ్ళ వద్ద కానీ